ఐపీఎల్ 2026 సీజన్కు ఇంకా వారం రోజులే మిగిలింది. దీంతో అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మినీ వేలం తరువాత చాలా జట్లు కూర్పు మారిపోయింది. కెప్టెన్లు కూడా మారారు. రాజస్థాన్ రాయల్స్కు రియాన్ పరాగ్ సారథ్యం వహించబోతున్నాడు. గత సీజన్లో సంజు లేనప్పుడు కొన్ని మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన రియాన్ పరాగ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పగ్గాలు అందుకున్నాడు. సంజు శాంసన్ చెన్నైకి ట్రేడింగ్లో వెళ్లిపోవడంతో పరాగ్కు కెప్టెన్సీ దక్కింది. కాగా కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్న వేళ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంజు శాంసన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నాడు. రోహిత్ కోహ్లీలను ఎలా రీప్లేస్ చేయలేమో సంజు శాంసన్ ప్లేస్ ను కూడా భర్తీ చేయడం సాధ్యం కాదన్నాడు. అందుకే తాము ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచన కాకుండా అక్కడ దూకుడుగా ఆడే బ్యాటర్ కోసమే ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పాడు. కెప్టెన్సీ అంత ఈజీ కాదని, అయితే ఈ సవాల్కు తాను సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించాడు. అలాగే ఈ గత సీజన్లో రాజస్థాన్ ఆట తీరుపైన, ప్రస్తుతం జట్టు కూర్పుకు సంబంధించి కూడా రియాన్ పరాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సీజన్లో పక్కా ప్రణాళికలతో ఆడబోతున్నట్లుగా చెప్పాడు. విజయాలతో ఎక్కువగా మ్యాచ్లను ముగించడంపైనే దృష్టి సారిస్తున్నట్లుగా తెలిపాడు. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చాలా మ్యాచ్లను కొద్దిపాటి తేడాతో కోల్పోయింది. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. పరాగ్ తో పాటు మాట్లాడిన సంగక్కర కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. గత సీజన్లో చేజేతులా కొన్ని మ్యాచ్లలో ఓడిపోయామని, అవి గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉండేదన్నాడు. ఈసారి అన్ని విభాగాల్లో సమతూలంగా ఉన్నాయని, ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటామన్నాడు. రవీంద్ర జడేజా తమ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తాడని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు. మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడింగ్ జరిగింది. ఈ డీల్ ద్వారా సంజు శాంసన్ ను వదులుకున్న రాజస్థాన్ అతనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కరన్లను తీసుకుంది.